హాయ్ అండి. నమస్తే. అపశృతులు 4వ భాగం. నా తండ్రి నా తండ్రి నేను అతని బిడ్డను కాదని, మా అమ్మ అక్రమంగా గర్భవతి అయిందని నిందమోపి, నా జీవితం, నాకు పుట్టుకతో సంక్రమించే సంఘ గౌరవం నాశనం చేసిన రాక్షసుడు. మా అమ్మ మా అమ్మ ఉద్యోగం చేసేది. నేను 4 ఏళ్ల పసిదాన్నిగా ఉన్నప్పుడు కారు ప్రమాదానికి గురై ప్రాణం వదిలింది. హృదయమున్న ప్రతి మనిషి నాకు తల్లిదండ్రులే అయ్యారు. బాల్యమంతా హాయిగా స్వేచ్ఛగా బ్రతికాను. యవ్వనం ఎంత భయంకరమైంది. నేను మరేమీ చెప్పలేను. నాకేదో భయంగా పులినోట్లో చిక్కుకుని గిలగిలా తన్నుకుంటున్నట్లుంది. నన్ను కొనుక్కుని విడిపించగలరేమో. నా భ్రమ. మీకేం కావాలి? మీరెందుకు నన్ను ఆదుకుంటారు? ఏమిటో ఏదీ పూర్తిగా స్పష్టంగా చెప్పలేకపోతున్నావు. మీ తల్లిదండ్రుల పేర్లు? ఆమె మాటలు విని కొంచెం గాభరాపడ్డ శ్రీనివాసరావు ఆమెను పరిశీలనగా చూస్తూ అడిగాడు. మా అమ్మ పేరు రమాదేవి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు. తుళ్ళిపడ్డాడు శ్రీనివాసరావు. తన కూతురు తన గదికి. అతని హృదయం గట్టిగా పిండినట్లయింది. మనసు ద్రవించిపోయింది. హృదయ సంచలనానికి, మానసిక బాధకి తట్టుకోలేక గట్టిగా కళ్ళు మూసుకుని దిండుకు చేరబడ్డాడు. రమ కూతురు తనది కాదన్నాడుగా ఓ రోజు. ఏమో, రమ నిర్లక్ష్యానికి పగ పెంచుకున్నాడు గాని ఆమె అలాంటిదని పతితగా కులటగా నిందించాడు. ఆమె నుంచి దూరం కావాలని, ఆమెను అలా శిక్షించాలని. కానీ ఆమెతో తాను కాపురం చేసినన్నాళ్ళు మాట, ప్రవర్తన అన్నీ ఖచ్చితమైనవి, కల్మషం లేనివి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు. తాను కాదన్న తన కూతురు తన గదికి పడుపుగత్తెగా పంపబడింది. తాను వీటుడిగా గుర్తించబడ్డాడు. చిచ్చి, నా జన్మకి ఇంతటికన్నా నరకమే ఉంటుంది. రమా, నువ్వు ప్రమాదానికి గురై చచ్చిపోయావా? కొన్ని క్షణాలన్నా బ్రతికి నీ కూతురు గురించి ఆలోచించలేదా? అలా కొన్ని క్షణాలు బ్రతికుంటే ధైర్యంగా నీ కూతుర్ని నువ్వు తీసుకుపోని ఏ చిన్నవార్త నాకు పంపినా మన బిడ్డ ఇన్ని బాధలకి గురయ్యేదా? విడాకులు ఇచ్చావు పో. నీకు నాకు సరిపడలేదు. ఎవరికి నచ్చిన తోవన వారు జీవితం గడపాలని బహుశా ఇద్దరము అనుకున్నాం. నేను నీ నుంచి వేరై బ్రతకాలని అభాండం వేశాను. నాతో విసిగి నా నుంచి విడిపోవాలనే కోరిక నీకు ఉంది. తేలిగ్గా విడాకులు రాసిచ్చావు. కానీ పసిదాన్ని, దిక్కులేని దానిగా చేసిపోవడానికి నీ మనసు ఎలా ఒప్పింది? నేను బ్రతికున్నానని, పిల్లల కోసం వాచి చచ్చేవాడినని నీకు తెలుసు. నా అడ్రస్ తెలుసు. నాకెందుకు వైరిచ్చావు కాదు? అర్ధరహితంగా పగ పెంచుకున్నాను. పోనీ ఆఖరిసారిగా నిన్నొక్కసారి చూసే అవకాశం నాకు ఎందుకు కల్పించలేకపోయావు? తీవ్రంగా ఎలక్షన్ల గొడవ నుంచి రమ తను కలిసి బ్రతికి విడిపోయిన గత సంఘటనల వైపు అతని ఆలోచనలు సాగిపోయాయి. అప్రయత్నంగా వెచ్చని కన్నీళ్లు స్రవించాయి. చప్పున మొహం తుడుచుకున్నాడు. రాధవైపు చూశాడు. కూర్చున్న చోటే అలసి శోష వచ్చి సొమ్మసిల్లిపోయినట్లుగా వాలిపోయింది రాధ. ఆమె కనురెప్పలు బరువుగా మూసి ఉన్నాయి తడిగా. తను కూతురనే దృష్టితో చూసిన శ్రీనివాసరావుకి కొట్టొచ్చినట్టు తన పోలికలు కనిపించాయి. తన ప్రతిబింబం అద్దంలో చూసుకున్నాడు. రాధవైపు చూశాడు. అలా ఎన్నిసార్లు, 1కి 10 సార్లు చూసిన శ్రీనివాసరావు బాధగా నిట్టూర్చాడు. భగవాన్, మమ్మల్ని ఇద్దరిని ఇలా కలపడం న్యాయమా తండ్రి? తండ్రి కూతుళ్లను కలపడానికి ఇంకో మార్గమే తోచలేదా నీకు? లేదు. పవిత్ర స్త్రీని కొలటగా లోకంలోకి అడుగుపెట్టబోయే ప్రాణిని అనామకంగా చేసి లోకంలో వదిలిన ఘాతకుడికి ఇదే శిక్ష అనుకున్నావు. పోనీ నువ్వు కరుణామయుడివి కాకుంటే, దీనరక్షకుడివి కాకుంటే నా కూతురు మరొక గదికి పంపబడి సర్వనాశనమయ్యేది. నువ్వు దయామయుడివి. పిచ్చిగా దీనంగా ప్రార్థించాడు భగవంతుణ్ణి. ఎంతసేపో పరిశీలనగా రాధవైపు చూసిన శ్రీనివాసరావు, అమ్మ రాధ తట్టి పిలిచాడు. కంగారుగా లేచి కూర్చుని మళ్ళీ ఏడుస్తుంది రాధ. నీకేం భయం లేదు. నేను అభయమిస్తున్నాను. నిన్ను ఈ ఊబిలో నుంచి ఎంత డబ్బైనా సరే, ఎన్ని అవాంతరాలు ఎదుర్కొనైనా సరే తప్పిస్తాను. కానీ కొంచెం మనసు సంభాళించుకుని నేను అడిగిన ప్రశ్నలకు జవాబియ్యమ్మా, లాలనగా అడిగాడు. కృతజ్ఞతాభావం నిండిన హృదయంతో వణికే చేతులు జోడించి నమస్కరించింది రాధ. మీ అమ్మ నువ్వు పుట్టక పూర్వం ఏ ఊర్లో ఉండేదో తెలుసా అని అడిగాడు ఉత్సుకతతో ఆమె వైపు చూస్తూ. రాధ చెప్పింది. మీ నాన్నగారు? పాలిపోయిన వదనంతో తడబడే గొంతుతో అడిగాడు శ్రీనివాసరావు. లెక్చరర్గా పనిచేసేవారట. నేను అమ్మ కడుపులో ఉండగా ఆయన ఉద్యోగానికి రిజైన్ ఇచ్చి స్వగ్రామం వెళ్ళిపోయారట. ఆ ఊరి పేరేమిటో తెలుసా అమ్మా? అమ్మకి తెలిసేమో, నేను అడగలేదు. నాకెవ్వరూ చెప్పలేదు. మీరు నన్ను అనుమానిస్తున్నారనుకుంటాను మోసగత్తిగా. లేక అతనికి నన్ను అప్పగించాలనే ఉద్దేశమైతే ప్రాణమైనా తీసుకుంటాను గాని అతని దగ్గరకు వెళ్ళను. అతనికి నా మొహం చూపించను.
నన్ను ఈ ఊబిలోంచి మీరు తప్పించిన వాడు. నేను స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. ఏదన్నా ఉద్యోగం చేసి బ్రతుకుతాను. మీలాంటి సహృదయులు నాకు అండగా ఉన్నప్పుడు నాకేం భయం చెప్పండి. మీ నాన్న దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళవమ్మా? బాధగా నవ్వాడు. మీకు చెప్పాను కదా సార్, నన్ను తన బిడ్డను కాదని, నిప్పులాంటి అమ్మ వ్యభిచారిణి అని నిందించి మమ్మల్ని లోకంలో వదిలిన నాన్న ఆయన పంచన చేరితే మా అమ్మ ఆత్మకు శాంతి ఉండదు. నేను లేకుండా చేసుకుంటే అమ్మ అప్పట్లో ఏదైనా మందు మింగి భ్రూణహత్యకి ఒప్పుకుంటే అతనితో కాపురం నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని మా తాతగారు అన్నారట. అమ్మ మనసు బాధగా మెలికలు తిరిగిపోయిందట. వెంటనే మా నాన్నగారికి విడాకులు రాసిచ్చిందట. నన్ను పెంచి నన్ను చూస్తూ ఏదో ఆనందం అనుభవించాలి అనుకున్న అమ్మ చచ్చిపోయింది నేను పసిదాన్నిగా ఉన్నప్పుడే. మళ్ళీ తెరలు తెరలుగా ఆమెకు దుఃఖం ముంచుకొచ్చింది. కానీ ఆమె కంఠంలో ఏదో ధైర్యం, సముద్రంలో కొట్టుకుపోయే వ్యక్తి ఒడ్డుకు విసిరివేయబడి బతికినట్టు, మహాపథంలోంచి తప్పించుకుని బతికిపోయినట్టు ధ్వనించింది. పోన్లే, ఇక్కడి నుంచి బయటపడ్డాక నీ చరిత్ర చెబుదూగాన్లే. విశ్రాంతి తీసుకో, హాయిగా నిద్రపోమ్మా. అలా మంచం చూపిస్తూ అన్నాడు శ్రీనివాసరావు. నాకు నిద్ర ఎలా వస్తుంది? పేలవంగా నవ్వింది. తలుపు గడియ సరిగా ఉందో లేదో చూసి సోఫాలో పడుకుంటూ, ఉదయం హోటల్ యజమానిని కలుసుకుంటాను. నాతో నిన్ను పంపేయడానికి ఏం కావాలో అడుగుతాను. మరోలా ఫీల్ అవ్వకు. నువ్వు నాకు కావాలని ఎంత ఖరీదైనా ఇచ్చి కొంటాను. మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ రాత్రి ఇద్దరికీ నిద్ర పట్టలేదు. పశ్చాత్తాప హృదయంతో, ద్రవించే మనసుతో, తన్ను తానే దూషించుకుని రాత కోసం ఏదైనా చెయ్యాలనే పట్టుదలతో, ప్రస్తుత కర్తవ్యం ఏమిటో ఆలోచనలతో తల వేడెక్కి అస్వస్థతతో ఉండిపోయాడు శ్రీనివాసరావు. అతని దయ, సానుభూతి, యథార్థమో నటనో తనతో తన ఊరు తీసుకువెళ్ళి అక్కడ ఇతను ఏం చేస్తాడు? భగవాన్, నన్ను ఎందుకు పుట్టించావు? అమ్మా, నువ్వు తాతగారు చెప్పినట్టు చేస్తే అప్పుడే నేను అంతమయ్యేదాన్ని. అనామకురాలిగా ఈ భూమి మీదకు తీసుకురావడానికి ఎందుకు సాహసించావమ్మా? ఇప్పుడు నాకేది దారి? ఎలా బ్రతుకు పయనించబోతుంది? గుండెల అవిసేలా విలపించింది రాధ. అలసటగా మంచం మీద వాలిపోయింది. సోఫాలో నడుము వాల్చిన శ్రీనివాసరావు కళ్ళు మూశాడు గాని నిద్ర పట్టలేదు. ఉదయం బాయ్ పిలవడానికి వచ్చాడు రాధని. కాఫీ తీసుకురా, ఇంకొంచెం సేపు అమ్మాయి ఇక్కడే ఉంటుంది అన్నాడు శ్రీనివాసరావు. ఎన్ని గంటల దాకా అండి? నోట్బుక్ పెన్ను తీశాడు అబ్బాయి. 10 గంటల వరకు. ఏదో బుక్కులో రాసుకుని వెళ్ళిపోయాడు అతను. లేమ్మా, కాస్త మొహం కడిగి కాఫీ తాగు పిలిచాడు శ్రీనివాసరావు. అతని చెయ్యి ఆమె తల మృదువుగా ఆప్యాయంగా నిమరబోయింది. నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని తోచగానే ముందుకు చాచుకున్న చెయ్యి టక్కున వెనక్కి వెళ్ళింది. కంగారుగా లేచి కూర్చుంది రాధ. అబ్బా, కళ్ళెలా వాచిపోయాయి. నా మీద నమ్మకం లేదా అమ్మా? నీ జీవితం ఒక సక్రమ మార్గాన పయనించే వరకు ఈ శ్రీ అని చప్పున ఆగి, నా భార్య, తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నిన్ను విడిచిపెట్టను. నువ్వు నా కన్నబిడ్డవని భావిస్తున్నాను. అతని గొంతు ఆవేశంగా వణికింది. నా పాలిట దైవంలా ఉన్నారు మీరు. మీ రుణం జన్మలో తీర్చుకోలేను. ఆమె కళ్ళు అనంతమైన కాంతి నింపుకున్నాయి ధైర్యంగా. సంతోషంగా ఉన్నప్పుడు, నవ్వేప్పుడు రమ కళ్ళల్లో ఇదే వెలుగు తొణికిసలాడేది అనుకున్నాడు శ్రీనివాసరావు. తలుపు గడై వేసుకో, ఫ్లాస్కోలో కాఫీ ఉంది తాగు, ఎవ్వరు పిలిచినా బయటికి వెళ్లకు అంటూ గది బయటికి వెళ్ళాడు శ్రీనివాసరావు. హోటల్ ప్రొపరేటర్కి 10,000 రూపాయలు చెక్కు రాసిచ్చి రాత్రి తీసుకుని ప్రయాణమయ్యాడు శ్రీనివాసరావు. 4 స్టేషన్లు దాటిన తరువాత కాఫీ, టిఫిను బలవంతంగా తినిపించాడు రాధ చేత. ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. నెమ్మదిగా అన్నాడు, నువ్వలా ఏడుస్తుంటే ఎన్నో అనుమానాలొస్తాయి చూసేవారికి అని. గబగబా కళ్ళు తుడుచుకుంది కట్టుబట్టతో. ఆమె గొంతు పూడిపోయింది. నీ తాలూకు బట్టలు వగైరా ఇచ్చేయమని అడిగాను. వాడు మూర్ఖుడు, ఏమీ తీసుకువెళ్ళడానికి వీల్లేదన్నాడు. కనీసం అమ్మా నాన్న కలిసి తీయించుకున్న ఫోటో అన్నా తెచ్చుకునేదాన్ని. అదా, ఎలాగో సంపాదించిస్తానులే. మళ్ళీ ఆ ఊరు వెళ్తుంటానుగా. మీ నాన్నని ఫోటోలో చూసి ఉన్నావు గనక గుర్తుపట్టగలవా? తల తాటించింది రాధ. శ్రీనివాసరావు నవ్వుకున్నాడు. అప్పటి శ్రీనివాసరావు సన్నగా, నాజూగ్గా, అందమైన క్రాఫ్తో ఉండేవాడు. ఇప్పటి శ్రీనివాసరావు లావుగా, చిన్న బొజ్జ, బట్టబుర్ర, కళ్ళజోడు, ఏం గుర్తుపడుతుంది అనుకుంటూ. రైలు స్పీడుగా పరుగెడుతుంది. ఏదో గుర్తొచ్చినట్టు టక్కున రాధవైపు తిరిగి, అమ్మాయి, అక్కడికి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళు అందరూ నీ తల్లిదండ్రుల పేర్లు అడుగుతారు, చెప్పొద్దు అన్నాడు. కొంచెం ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. మరేం లేదు, మీ అమ్మని మీ నాన్న వదిలేయటం, ఇద్దరూ పోలేదు, అతను బ్రతికున్నాడు.
అనవసరమైన గొడవలు వస్తాయి. అలా చెప్పనని మాటియ్యి. అతను చెయ్యి ముందుకు చాచాడు. అతని చేతిలో చెయ్యి వేస్తూ మరేమని చెప్పాలి అంది. తండ్రి పేరు సుబ్బారావు, తల్లి సీతమ్మ అని చెప్పు. ఇద్దరూ పోయారని ఆ హోటల్ యజమాని నిన్ను అన్యాయంగా చెరపట్టి హింసించాడని చెప్పు. అలాగే అన్నట్లు తల ఊపింది రాధ. నలుగురు పెద్ద మనుషులతో కలిసి బస్సెక్కిన కొడుకు 18 ఏళ్ల అమ్మాయిని తీసుకుని బస్సు దిగుతుంటే కళ్ళు నులుముకుని చెయ్యి ఎండకు చాటు చేసుకుని బస్టాండ్లో ఉన్న రంగనాథం దిగ్భ్రాంతుడై తన కొడుకైనా దిగింది అన్నట్టు నమ్మి నమ్మలేక చూశాడు. ఎక్కడే నిల్చున్నారే నాన్న? చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్రీనివాసరావు. వాళ్ళేరి? నీతో బయలుదేరిన శ్రేష్ఠి గారు, రాజు, సుందరం, మన పంచాయతీ మెంబర్లు వాళ్ళంతా. వచ్చేటప్పుడు వాళ్ళను కలియలేదు నాన్న. బ్యాగు చేత్తో పట్టుకుని ఇంటికెళ్లే రోడ్డు వైపు గబగబా మళ్ళీపోయాడు శ్రీనివాసరావు. అతన్ని అనుసరిస్తుంది రాధ. ఈ అమ్మాయి ఎవరింటికొచ్చింది? సందేహ నివృత్తి కోసం ఆతృతగా ప్రశ్నించాడు రంగనాథం. మనింటికే జవాబు. రంగనాథం వదనంలో రంగులు మారిపోతున్నాయి. అడుగులు గబగబా పడుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు వేడిగా తీవ్రంగా వస్తున్నాయి. బంధువులు, స్నేహితులు ఎవరమ్మాయి కాదనుకున్న రంగనాథం మరో రకంగా కొడుకును అపార్థం చేసుకోవడానికి ఎంతో టైం పట్టలేదు. రాజకీయాలంటూ 4 రకాల మనుషులతో తిరుగుతున్నాడు. బంగారం లాంటి ఉద్యోగం రిజైన్ చేయలేదా? నిక్షేపం లాంటి భార్యను వదిలేయలేదా? ప్రెసిడెంట్ పదవి కోసం బంగారం పండే భూములు అమ్మలేదా? వెధవది. రాజకీయాల్లో జొరబడ్డాక పదవుల కోసం ఎగబడి ఎన్ని అబద్ధాలాడుతున్నాడు, ఎన్ని మాయలు చేస్తున్నాడు. తను ఎరగడేమిటి? భార్య గేదెలా ఊరిపోతుంది, అందము చందము లేకుండా. దీన్ని తెచ్చుకునుంటాడు అన్న నిశ్చయానికి వచ్చేశాడు. శ్రీనివాసరావు వెనకే గుమ్మం ఎక్కబోతున్న రాధకి అడ్డుగా చేతులు చాచి నిల్చుని ఆగు అన్నాడు రంగనాథం గర్జిస్తున్నట్టు, పెదవులు వణుకుతుంటే. నాన్న, అడ్డు తొలగండి అంటూ రాధను చెయ్యి పట్టుకుని గుమ్మం ఎక్కించాడు శ్రీనివాసరావు. ఒళ్ళెరగని కోపంతో నేనింకా బ్రతికే ఉన్నాన్రా, ఇంత తెగిస్తావా? నలుగురు మొహాను ఉమ్మేస్తారనన్నా సిగ్గులేదా? అప్రాచ్యపు వెధవ అంటూ 40 దాటి 50వ పడిలోకి వెళ్లబోతున్న శ్రీనివాసరావు చెంపపై బలంగా తనకున్న శక్తినంతా కూడదీసుకుని కొట్టాడు 70 ఏళ్ల రంగనాథం. రొప్పుతూ మళ్లీ ఎత్తబోతున్న రంగనాథం చెయ్యి పట్టుకుని, తప్పుగా నన్ను అపార్థం చేసుకుని ఆవేశపడకండి నాన్న. మీ కొడుకు ఎలాంటి తప్పులన్నా చేశాడు గాని జీవితంలో పరస్త్రీ వ్యామోహంలో ఎప్పుడూ పడలేదు. చెయ్యరాని పాపాలు ఎన్నో చేశాడు. మర్యాదస్తుడిగా, పెద్ద మనిషిగా గౌరవించబడుతూనే రెండో కంటికి తెలియకుండా చేశాను. ఇవాళ ఒక మంచి పని చేశానని గుండెల మీద చెయ్యి వేసుకుని చెబుతున్నాను. ఆ అమ్మాయి నా స్నేహితుడి కూతురు. ఓ ఆపదలో చిక్కుకుంది, తీసుకొచ్చాను. రభస చేయకండి. మీరే అర్థం లేకుండా నన్నంటే అందరూ అనరు అన్నాడు కంపించే స్వరంతో శ్రీనివాసరావు. అబద్ధాలు మాట్లాడడానికి అలవాటు పడ్డవాళ్ళు ఒక్కోసారి అబద్ధం చెప్పబోయి నిజం చెప్పేస్తారట. వాళ్ళు ఉన్నమాట చెప్పే అలవాటు లేని వాళ్ళు గనక. అలా తన కొడుకు ఓట్ల కోసం ఎంతలా గడ్డి కరుస్తున్నాడు. పట్టరాని వాళ్ళ కాళ్ళు పడుతున్నాడు. డబ్బుతో ఓట్లు కొనుక్కుంటున్నాడు. కొందరిని చాటుగా తన్నిస్తున్నాడు. ఇవాళ తనని నమ్మించడానికి ఈ అబద్ధం ఆడలేడు. అప్పటికే ఏదో ఆవేశంతో అంత దూరం నడిచి వచ్చిన రంగనాథం అలసటగా చతికిలబడి, మహాప్రభో కానీరా, స్నేహితుడి కూతురో మేనమామ కూతురు, కొంప పరువు ప్రతిష్టలతో నీకు పనేమిటి? దైవం రక్షించి పిల్లా జల్లా లేరు. ఈ అమ్మాయిని మీ మనవరాల్లా చూసుకోండి నాన్న. నీరసంగా విశ్రాంతిగా చతికిలబడిపోయిన రంగనాథం వైపు చిన్నగా నవ్వుతూ చూసి అన్నాడు శ్రీనివాసరావు. ఆ అదృష్టమే నాకుంటే నువ్వు ఓసరవెల్లిలా ఇన్ని రంగులు మార్చకపోదువు. ఇంకా అతన్ని మాట్లాడేస్తే తనే సంగతులు రాధ దగ్గర దాచాలని ప్రయత్నిస్తున్నాడో అవన్నీ వర్ణించేస్తాడు రంగనాథం అనుకున్న శ్రీనివాసరావు. అమ్మ రాధ, ఇదిగో బాత్రూము, కాస్త కాళ్ళు చేతులు కడుక్కునరా, అక్కడ నీళ్లుంటాయి అన్నాడు. భర్త, మామగారు ఘర్షణ పడడం, ఎవరో అమ్మాయి రావడం కనిపెట్టిన శాంత నెమ్మదిగా కాఫీ గ్లాస్తో శ్రీనివాసరావు గదిలోకి వచ్చింది. చిరునవ్వుతో ఆమె చేతిలో గ్లాస్ అందుకుంటూ, నీకొక చక్కటి కూతుర్ని తీసుకొచ్చాను చూడు, ఇదిగో. నాన్నకి కూడా కాస్త కాఫీయో మజ్జిగో తీసుకురా, బాగా అలసిపోయారు అంటూ పకాలన నవ్వాడు శ్రీనివాసరావు. సిగ్గు లేకపోతే సరి, నలుగురు ఏమనుకుంటారు? నన్ను ఇలా అన్యాయం చేస్తారని కల్లో అన్నా అనుకోలేదు. రోషంగా, అసహ్యంగా అతని వైపు చూసి చప్పున దుఃఖం ఆపుకోలేక మోఖం చీరచెంగుతో కప్పుకుంది శాంత. సిగ్గెందుకు? సిగ్గుపడాల్సిన పని నేనేమీ చేయలేదు. హృదయం ఉన్న మనిషి చేసే పని చేశాను. నేను చేసిన పాపాలు కడుక్కోవడానికి ఇంతకన్నా మంచి పని ఏమీ ఉండదనుకుని. దిక్కులేని తల్లి, తండ్రి అందరూ కరువై అఘోరిస్తున్న ఆ అమ్మాయిని ఆదుకోకుండా ఉండలేకపోయాను. ఆ తర్వాత నీకన్నీ చెప్తానుగా.
అక్కడే నిల్చుండిపోయింది పాపం రాధ. రాధా, రామ్మ, మీ పిన్ని చాలా మంచిది అన్నాడు శ్రీనివాసరావు. కాస్త కోలమొహం, కాంతివంతమైన కళ్ళు, నొక్కునొక్కుల జుట్టు, ఎత్తైన నాసిక. తన పెళ్లికి తన భర్త మొహం పలుచగా ఇలాగే అందంగా ఉండేది. చక్కని రంగు, బాగా పండిన బంగినపల్లి మామిడి పండు రంగు. అందంగా ఆకర్షణగా ఉన్న ఆ అమ్మాయి వైపు చకితయ్యి చూసింది శాంత. కొన్ని క్షణాల మౌనం తరువాత గబగబ వంటింటి వైపు వెళ్లి 2 గ్లాసుల కాఫీ తెచ్చి రాధకు 1 గ్లాసు, రంగనాథానికి 1 గ్లాసు ఇచ్చింది. కళ్ళజోడు సరిచేసుకుంటూ అక్కడికి ప్రవేశించిన జానకమ్మ, అమ్మాయి, నీ పేరేమిటి అని అడిగింది. ఒక్కసారి శ్రీనివాసరావు మొహంలోకి చూసి రాధ అని చెప్పింది. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? మళ్ళీ ప్రశ్న. పోయారండి. అయ్యో పాపం. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. పెళ్ళయిందా? లేదండి. మరి ఎవరి దగ్గరుంటున్నావు? చప్పున దుఃఖం వచ్చింది రాధకి. నాకు ఎవ్వరూ లేరు బామ్మగారు. మీ కుటుంబమే దిక్కు. నేను కులటనూ పతితనూ కాను. దైవంలా, తండ్రిలా మీ అబ్బాయి, బాబయ్య గారు నన్ను రక్షించారు. నేను ఒక నష్టజాతకురాల్ని. వెక్కి వెక్కి ఏడుస్తుంది రాధ. అయ్యో పాపం, ఏడవకమ్మా. మా వాడు వారానికో డిన్నర్ ఇస్తాడు. నీకు గుప్పిడన్నం పెట్టలేమా ఏమిటి? ఏమిటండి మీరు మంచి చెడ్డ లేకుండాను అంటూ భర్తను మందలించింది. అబ్బాయి, స్నానాలు చేయండి, వడ్డించేస్తాను అని శ్రీనివాసరావుకి చెప్పి ఇంటివైపు నడిచింది జానకమ్మ. నీదొక చీర ఈ శాంత అమ్మాయికి అన్నాడు శ్రీనివాసరావు. మౌనంగా చీర తెచ్చి రాధకిస్తూ, బాయిలర్లో నీళ్లు, షెల్ఫ్ మీద సబ్బు ఉంటాయి, తీసుకో అంది శాంత. రాధ వెళ్ళగానే, నన్ను మీ మాటలు నమ్మమంటారా? నిజంగా ఆపదలో నుంచి రక్షించి తీసుకొచ్చారా అమ్మాయిని? నన్ను అన్యాయం చేయకండి. శాంత ఏడ్చేసింది. పకపకా నవ్వాడు శ్రీనివాసరావు. మీటింగులకి, ఫంక్షన్లకి దర్జాగా రెండో భుజం మీద పమిడి చెంగు కప్పకుండా, సిగ్గును అభినయించకుండా, తలవంచకుండా హాజరవుతూ, ఓట్ల కోసం నాకన్నా ఎక్కువగా నీ గొంతెత్తి ఉపన్యాసాలిస్తూ, ఇంట్లో మా అందరి మీద అజమాయిషీ చేస్తూ తిరిగే నువ్వు ఆడదానివే శాంత అంటూ. మీరు ఇప్పుడు చేసిన పనికి నలుగురు ఏమనుకుంటారు? కళ్ళు మొహం తుడుచుకుంటూ అంది శాంత. ఎవరు ఏమనుకున్నా నాకేమీ పర్వాలేదు. నేనేమీ కాని పని చేయలేదు. నువ్వేమీ అనుకోకుండా ఉంటే అదే చాలు అన్నాడు అతను. ఎవ్వరి మనసులు స్థిమితంగా లేవు. ఇవాళ కూతురంటాడు, రేపు నా ఇష్టం తెచ్చుకున్నానంటాడు. వాడి మాటలు నమ్మదగినవి కాదు. ఒకటి చేస్తాడు, ఇంకొకటి చెప్తాడు. కొడుకు వ్యక్తిత్వం మీద పూర్తిగా నమ్మకం సడలిపోయిన రంగనాథం కుటుంబ గౌరవం గంగపాలవుతుందని విలవిల్లాడిపోతున్నాడు. ఆ అమ్మాయి తన కొడుకు పట్ల ఎలా ప్రవర్తిస్తుందో 1000 కళ్లతో కనిపెడుతున్నాడు. ఏ పిల్లో దిక్కులేని పిల్ల. లక్ష్మిలా నట్టింట్లో బామ్మగారు అని నోటి నిండా పిలుస్తూ తిరుగుతుంది. వాడి బ్రతుకు సవ్యంగా ఉంటే ఈ పాటికి ఇంత పిల్ల నట్టింట ఉండనే ఉండేది అనుకుంటూ కొడుకుని మరోలా అపార్థం చేసుకోలేకపోయింది జానకమ్మ. అతను ఉదారంగా డబ్బు ఖర్చు చేయటం ఎరుగున్నదే కనుక. అమ్మాయి మంచి పిల్లలాగే ఉంది అనుకుంది. శ్రీనివాసరావు తల్లిదండ్రుల పేర్లు మినహా తక్కిందంతా జరిగింది జరిగినట్లు చెప్పింది రాధ ఆమెతో. ఇప్పుడు అత్యవసరమైతే తప్ప శ్రీనివాసరావుతో మాట్లాడమే మానేసింది రాధ. ఆమె జీవిత చరిత్ర తెలుసుకోవాలనే తహతహ ఉన్న శ్రీనివాసరావు ఏకాంతంగా ఆ అమ్మాయితో మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అతను ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ తెలియని తృప్తి, సంతోషం అనుభవిస్తున్నాడు. రాధ కోసం అందమైన పల్చటి చీరలు, జాకెట్టు ముక్కలు తెచ్చాడు. హోటల్లో జరిగిన సంగతంతా చెప్పి, ఆ అమ్మాయి నా స్నేహితుడు సుబ్బారావు కూతురని తెలుసుకున్నాక తీసుకొచ్చేశాను అని తల్లికి తండ్రికి చెప్పాడు. నమ్మి నమ్మలేక కొడుకుని ఏదోలా చూశాడు రంగనాథం. నిజమే అని సరిపెట్టుకుంది జానకమ్మ. రాధ ప్రవర్తన అనుమానాస్పదమైంది కాదని తోచాక శాంత హాయిగా తేలిగ్గా గుండెల నిండా గాలి పీల్చుకుంది. కాని లోకులు, పల్లె పట్నము కాని ఆ ఊరి ప్రజలు ఊరుకోలేదు. నీలాటి రేవున రచ్చసావిడి దగ్గర బస్టాండ్లో శ్రీనివాసరావుని చూసి చూడనట్టు అతను వినేలా, చక్కని పెట్టను పట్టాళ్లే, ఇదేం పోయే కాలం, 50వ పడిలో పడి పాపం పిల్లలు పుడతారని కాబోలు. ఇంట్లో అందరూ సరిపెట్టేసుకున్నారే, మరేం చేస్తారు? తన్ని తగలేస్తాడు నోరెత్తితే. పోనీ ముసలాడు ఇతంతో ఏమేడుస్తుంది? ఏదైనా ధరకి పలికే రకమే కదూ. చూడరాదురా అబ్బాయి. అతనికి ఒళ్ళు మండించే కోపం వచ్చింది. మనసు ఉడికిపోయేది. చంపేస్తాను, మీ నాలుకలు కోసేస్తాను అలా అన్నారంటే. అది నా కూతురు, నిప్పులాంటిది అని అరవాలనిపించేది. కానీ విని విననట్టు కందిన మొహంతో, వణికే పెదవులతో, కంపించే తనువుతో, తడబడే అడుగులతో ముందుకు సాగిపోయేవాడు శ్రీనివాసరావు. చచ, ఆనాడు పిల్లని తీసుకుని విడాకులు తీసుకోవాల్సింది.
రమ తెలివి తక్కువది కాదు. ఆమె నుంచి విడాకులు పొందడం చాలా కష్టంగా తోచిందప్పుడు. ఆమెను విడిపించుకోవాలని, ఆమె నోరు కట్టేయాలని, ఆమెను అవమానపరచాలని నిందమోపాడు ఆ రోజు. నా భార్య అక్రమంగా గర్భవతయిందని కసిగా చెప్పాడు నలుగురిలో ఆ రోజు. నలుగురు ఆమెను తిడుతుంటే సంతోషంగా వినాలని. కానీ ఈరోజు తన కూతుర్ని ఉంపుడుగత్తె అంటున్నారు. ఎన్నో దుర్భాషలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వినలేక కుళ్ళి కృశించిపోతున్నాడు. ఆనాడు రమ నోరు కట్టేయాలని అనృతమాడాడు. ఈనాడు నిజం చెప్పలేక నోరు కట్టుబడిపోతుంది. ఆనాడు ఆమెను అవమానం పాలు చేద్దామనుకున్నాడు. ఈనాడు ఇంటా బయట అందరి దృష్టిలో వెధవయ్యాడు. రోడ్డున పోతుంటే తనని చూసి కాండ్రించి ఉమ్ముతున్నారు కూడా. వీళ్ళకెందుకో తను ఎలా పోతే. భార్య, తల్లి, తండ్రి ఎవరికీ లేని బాధ. నాలుగు దురద లోకులకి వెధవులు అరిచి చావని నాకేం పోయింది? నా పాపం పంచుకుంటారు, నా కూతురి పాపం పంచుకుంటారు కసిగా నవ్వుకున్నాడు శ్రీనివాసరావు. జానకమ్మ శ్రీను అని, రంగనాథం వాసు అని పిలుస్తుంటే, బామ్మగారు, బాబాయ్ గారి పేరేమిటి అని అడిగింది రాధ. శ్రీనివాసరావు. ఆ పేరు విన్న రాధ తుళ్ళిపడింది. కానీ వెంటనే శ్రీనివాసరావు పేరున్న వ్యక్తులు చాలామంది ఉంటారు అని సరిపెట్టుకుంది. పల్చని అందమైన చీరల్లో రమ ఎంత అందంగా ఉండేదో అంతకు రెట్టింపు అందంగా కనిపిస్తుంది రాధ. ఆనాడు రమను చూసి పళ్ళు కొరికిన శ్రీనివాసరావు ఈనాడు రాధను చూసి వాత్సల్యంగా, ప్రేమగా, తృప్తిగా, గుంభనంగా, ఇంకా పట్టలేని సంతోషంతో నవ్వుకుంటున్నాడు. అంత అందమైన పిల్ల, తన రక్తంలో రక్తం, తన జీవంలో జీవం. ఇన్నాళ్ళు అతనికి తన జీవితం అంతా శూన్యంగా కనిపించేది. డబ్బు, హోదా, పలుకుబడి, పదవి ఇవన్నీ కప్పులేని శూన్యాన్ని తన బిడ్డ రాధ కప్పేసింది. అతని ఊహాపదంలో, భవిష్యత్తులో రాధ ఆమెకు అందంగా పెద్ద ఆఫీసరైన భర్త, పిల్లలు, పచ్చని ఆమె సంసారం. తనను నాన్న అని పిలిచే రాధ, మామగారు అని పిలిచే ఆమె భర్త, తాత అని పిలిచే వారి పిల్లలు. ఎన్నో కథలల్లుకుని మురిసిపోతున్నాడు శ్రీనివాసరావు. రాధొచ్చి 2 నెలలు దాటింది. రమ ప్రసక్తి ఎప్పుడూ ఆ ఇంట్లో రాలేదు. అందరూ ఇలా అనుకుంటున్నారు అని జానకమ్మ, శాంత గుసగుసలాడడం, రంగనాథం చురచురగా చూడడం గ్రహించిన రాధ ఓ రోజు అందరూ తన దగ్గర కూర్చుని ఉండగా బాబాయ్ గారు నెమ్మదిగా పిలిచింది. చిరునవ్వుతో ప్రశ్నార్థకంగా చూశాడు శ్రీనివాసరావు. మీ ఇంటికొచ్చి చాలా రోజులైంది. మీకు చాలా రుణపడిపోతున్నాను. సన్నగా గొంతు వణికింది. అయితే ఎక్కడికి వెళ్ళిపోతావు? అతని గొంతులో కలవరపాటు. ఎవరైనా ఏమన్నా అన్నారేమో అన్న అనుమానంతో అందర్నీ కలియచూశాడు ఒకసారి. మీరు మళ్ళీ ఆ ఊరు ఎప్పుడు వెళ్తారు? ఆ ఊరా? ఎందుకు? అతన్ని అడిగి నా స్కూల్ ఫైనల్ పాస్ అయిన సర్టిఫికెట్టు, మా అమ్మ నాన్న ఉన్న ఫోటో తీసుకొచ్చి పెట్టండి. మా అమ్మ పేరు అంటే అడిగి తెస్తానులే అమ్మా. ఆమె మాట కడ్డొస్తూ అన్నాడు శ్రీనివాసరావు. అమ్మాయి, అసలు ఆ హోటల్లో ఎలా చిక్కుపడ్డావమ్మా? అప్పటి వరకు ఆ సంగతులేవి ఆ అమ్మాయిని అడగక మోచపడుతుంది అని చెప్పిన శ్రీనివాసరావు మాటకు అడగడం మానేసి కుతూహలాన్ని అణుచుకున్న వ్యక్తులిద్దరూ జానకమ్మ ఈ ప్రశ్న వేయడంతో ఉత్సుకతతో రాధవైపు చూశారు. అదంతా ఒక గాథ, నిర్భాగ్యపు కథ. ఇప్పుడెందుకు లేదు అని శ్రీనివాసరావు అడ్డొస్తున్నా అతను చెప్పిన ప్రకారం తల్లిదండ్రుల పేర్లు మార్చి మిగతా కథ చెప్పుకుపోతుంది రాధ. వింటున్న శ్రీనివాసరావు నలకపడిందన్న నెపంతో కళ్ళొత్తుకుంటున్నాడు. అమ్మకి, నాన్నగారికి అస్సలు పడేది కాదట. నేను తల్లి కడుపులో ఉండగానే నాన్న నుంచి వేరైంది అమ్మ. పుట్టబోయే బిడ్డపై కోటి ఆశలతో లోకం విసిరే రాళ్ల దెబ్బలు సహిస్తూ బతుకుతుంది. అమ్మకు, నాన్నకు ప్రతిరూపంలా ఇద్దరి పోలికలు కలబోసుకుని పుట్టానట నేను. అమ్మాయి పుట్టిందనే వార్త విని సీత, దేవుడు నన్నెప్పుడు చిన్నచూపే చూస్తున్నాడు. ఈ బిడ్డ మగబిడ్డ అయితే నాకెంత సంతోషంగా ఉండేది అని సానుభూతి ఆమె హాస్పిటల్ నుంచి వచ్చి కోలుకునేదాకా సహాయం, సహకారం అందచేశాడు. అమ్మకి స్నేహితుడు, ఆత్మీయుడు, సోదర సమానుడు అయిన శ్రీధర్ మామయ్య. అమ్మ నాకు రాధ అని పేరు పెట్టుకుందట. అమ్మ సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసేదట. నన్ను చూడ్డానికి ఒక ఆయాని పెట్టి అల్లారి ముద్దుగా ప్రాణానికి ప్రాణంగా నన్ను పెంచుతున్న అమ్మ ఒకనాడు నాకు జ్వరం వస్తుందన్న బెంగతో, తొందరగా ఇంటికి చేరాలనే ఆతృతతో నైట్ డ్యూటీ నుంచి వస్తూ స్పీడుగా దూసుకుపోతున్న లారీ కడ్డుగా నడిచిందట. అమ్మ తలపగిలి హాస్పిటల్లో స్పృహ కోల్పోయి ఉంది, దిక్కులేని దానిలా. నాకు ఇప్పటికీ గుర్తు. ఆ కాళరాత్రి వీధి వక్రించిన ఆ నెసి నా జీవితంలో అంధకారం నింపింది. ఆయా జ్వరంతో ఏడుస్తున్న నన్ను విసిగి ఇష్టం వచ్చినట్లు బాధింది. వచ్చిరాని మాటలు నాకు. తల్లికి చెప్పలేననే భరోసాతో, కసితో ఇష్టం వచ్చినట్టు గిల్లింది, కొట్టింది. కానీ ఎంతకీ రాదు.
తుదకి ఉదయం కూడా అమ్మ ఇంటికి రాలేదు. కంగారు పడ్డ ఆయా ఆమె ఆఫీసుకి పరుగు తీసింది. అందరూ కంగారు పడి వాకబు చేస్తే రాత్రి లారీ కింద పడ్డ స్త్రీ అమ్మ అని తేలింది. జ్వరమనే సాకుతో నన్ను కూడా హాస్పిటల్లో పడేసి తన దారిన పోయింది ఆయా. 2 రోజుల తరువాత అమ్మకి కొంచెం తెలివొచ్చింది. శ్రీధర్ అడ్రస్కి వైరు చేయమని డాక్టర్కి చెప్పిందట. వైర్ అందిన వెంటనే శ్రీధర్ మామయ్య, అతని భార్య దుర్గ ఇద్దరు రెక్కలు కట్టుకుని వాలారు. అప్పటికి నాకు జ్వరం తగ్గి అమ్మ కోసం ఏడుపు మొదలుపెట్టాను. అమ్మకి హైరానా పనికిరాదని నన్ను దూరంగానే ఉంచారు. అమ్మ నన్ను చూపించమని అడిగిందట. ఒక్కసారి చూపించి రాధకేమీ భయం లేదు, ఆమెను మేం చూస్తున్నాం అని అభయం ఇచ్చారు అక్కడి సిస్టర్సు. అప్పుడు శ్రీధర్ మావయ్యకి అమ్మేమో పోని ఊరుకొమ్మా అడ్డు తగిలాడు శ్రీనివాసరావు. శ్రీధర్కి కన్నీళ్లతో నిస్సహాయంగా నన్ను అప్పగించి కన్ను మూసింది అమ్మ. శ్రీధర్ని నేను మామయ్య అని పిలిచేదాన్ని. శ్రీధర్, అతని భార్య దుర్గా చాలా ఉత్తములు, ఉదారులు. నన్ను వారు తీసుకువెళ్లిన తరువాత వాళ్ళకి 2 మగపిల్లలు పుట్టారు. శ్రీధర్కి ప్రమోషన్ వచ్చింది. ఇదంతా నేను అడుగుపెట్టిన ప్రభావమని నన్ను ఇంకా మక్కువగా చూసేవారు. నాకు 12 ఏళ్ల వయసొచ్చేదాకా హాయిగా, స్వేచ్ఛగా, ఏ బెంగా లేకుండా పెరిగాను. మరొక క్లిష్టమైన బాటలోకి మలుపు తిరిగిపోయింది నా జీవితం. శ్రీధర్, నన్ను పెంచి అభిమానించే శ్రీధర్కి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అతని పరిస్థితి అయోమయంగా తయారైంది. భర్త సంపాదన మినహా మరే ఆధారమూ లేని దుర్గ, రాధని ఏం చేయమన్నారు, పిల్లల్ని ఎలా పెంచమన్నారు అని ప్రశ్నిస్తూ విలపించింది. నాకు మరేమీ భయం లేదంటూనే పిల్లల్ని తీసుకుని మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళిపో, కొంత ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది అంటూ నిగ్రహించుకున్న దుఃఖవాహిని ప్రవహించిందా అన్నట్టు బోరును ఏడ్చాడు శ్రీధర్ మావయ్య. రాధ, గొణిగింది దుర్గ. నా కోసం శ్రీధర్ మావయ్య చాలా బాధపడ్డాడు ఆ అంతిమ క్షణాల్లో. శ్రీధర్ మావయ్య, అమ్మ పార్వతి అనే ఆవిడ చదువుకునే రోజుల్లో ప్రాణ స్నేహితులు. పార్వతి ఓ పెద్ద హోటల్ ప్రొపరేటర్కి భార్య. ఆమెను పిలిపించాడు ఫోన్ చేసి శ్రీధర్ మావయ్య. ఆమెకు నన్ను అప్పగించి అతను రాధబరువు దించుకుని శాశ్వతంగా కన్ను మూశాడు. పార్వతి సహృదయురాలు, ఉదారురాలు. ఆమె భర్త, కొడుకులు కూడా మంచివారే. వారికి నాలాంటి నిర్భాగ్యురాల్ని పోషించడం అంటే ఖాతరే లేదు. వారిది లక్షల వ్యాపారం. నాకు తిండికి, బట్టకి, చదువుకి ఎటువంటి లోపము లేకుండా జరిగిపోయింది. అమ్మ మీద ఉండే అభిమానం, వారిద్దరి మధ్య స్నేహానుబంధం పురస్కరించుకుని పార్వతి నన్ను విద్యావంతురాల్ని చేసి తగిన వరుడికిచ్చి వివాహం చెయ్యాలి అని తలపోసేది. నేను స్కూల్ ఫైనల్ చదివాను. నాకు మంచి మిత్రుడు, సోదరుడు పార్వతి రెండవ కొడుకు వాసురావు అని 2 క్షణాలు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయిన రాధ మళ్లీ చెప్పడం ప్రారంభించింది. నన్ను మళ్లీ ఏడిపించాడు విధి. పార్వతి కక్కి 2 రోజుల జ్వరంతో కన్ను మూసింది. వంట మనుషులు, పనివాళ్లు ఉన్నా నాకు బాధ్యత ఇంట్లో ఎక్కువైంది. 6 నెలలు ఆ ఇంటి బాధ్యత, పార్వతి నడిపించే గృహ నిర్వహణ నాపై పడింది. పార్వతి భర్త శ్రీనివాసయ్యరు నన్ను తన ఇంటి కోడలుగా చేసుకుందామనుకున్నాడు. కానీ నేను అంగీకరించలేకపోయాను. శ్రీనివాసయ్యరు నన్ను ఒత్తిడి చేయలేదు, కోపగించుకోలేదు. కానీ నాకన్నా 8 ఏళ్లు పెద్దయిన విశ్వనాథన్, శ్రీనివాసయ్యరు పెద్ద కొడుకు, నాపై పగబట్టాడు కాబోలు. వేడిగా, చురుగ్గా నా వైపు చూసేవాడు. అతనికి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నారు శ్రీనివాసయ్యరు. ఆ ఇంటి కోడలు రమణి పెద్ద కట్నంతో, బంగారు వజ్రాల నగలతో ఆ ఇంట్లో అడుగుపెట్టింది. నిండుకుండా తొణకదన్నట్టు రమణి నిండుగా, హుందాగా ఉండేది. నా యందు సానుభూతి, జాలి కురిపించేది. కానీ ఆమె పెద్ద అందగత్తె కాదు. ఆమె యందు అసంతృప్తితో నా మీద పగ పెంచుకున్న విశ్వనాథన్ సమయం కోసం పొంచి ఉన్నాడు. వాసురావు, అతని స్నేహితుడు రామకృష్ణ అప్పుడప్పుడు నాతో కబుర్లు చెప్పి సరదాగా నవ్వించేవారు. ఆ ఇద్దరు జంటగా పైదేశం వెళ్తున్నారు. అప్పటికి నాకు మైనారిటీ తీరిపోయింది. అనుకోకుండా క్షణాల్లో నా జీవితం మరో మలుపు, జీవితంలో ముఖ్యమైన మలుపు తిరిగిపోయింది. శ్రీనివాసయ్యరు జీవించి ఉన్నంతకాలం ఆ ఇంట్లో వ్యక్తులే అక్రమాలు, అన్యాయము చేయలేదు. నన్ను మళ్లీ విధి శిక్షించింది. శ్రీనివాసయ్యరు అకస్మాత్తుగా గుండె నొప్పితో కన్ను మూస్తూ రాధని ఓ ఇంటిదాన్ని చేయమంటూ విశ్వనాథన్కి అప్పగించారు. ఆయన నా పెళ్లి చేయాలనే సంకల్పంతో ఆయన జీవించి ఉన్నప్పుడు 2-3 సంబంధాలు తెచ్చారు గాని నేను సమ్మతించలేదు. తనకేమీ కాని నా ఇష్టప్రకారమే పెళ్లి చేయాలని తలపోసిన శ్రీనివాసయ్యరు ఎంత ఉన్నతమైన వ్యక్తి! ఆమె కళ్ళు నీటితో నిండాయి. ఆయన కర్మకాండ ముగిసిన తర్వాత బంధువులంతా వెళ్ళిపోయారు. ఉండిపోతానని ఆమెను పంపొద్దు, ఆమెకు సహాయంగానే ఉంటానని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా రమణిని పుట్టింటికి పంపించాడు విశ్వనాథన్. అతని పగ తీర్చుకోవడానికి చక్కటి అవకాశం ఏర్పడింది.
ఆ రోజు రాత్రి మామూలుగా అతనికి వడ్డన చేస్తున్నాను. నా వైపు అదోలా క్రూరంగా చూస్తున్నాడు విశ్వనాథం. భోజనం ముగించి లేస్తూ, పెళ్లి చేసుకోవడానికి నీకు నేను నచ్చలేదు కదూ? తయారవు, అందమైన మొగుడు దగ్గరకు పంపిస్తాను అన్నాడు. వణికిపోయాను. అతని నుంచి దూరంగా ఎటన్నా పారిపోవాలనుకున్నాను, కానీ ఎటు వెళ్ళగలను? భగవంతుడిని దీనంగా ప్రార్థిస్తూ నిల్చున్న చోటనే చతికిలబడ్డాను. కాలం బరువుగా భయంగా దొర్లుతుంది. యమకింకరుల్లా హోటల్ తాలూకు మనుషులిద్దరు వచ్చి, ఏయ్ స్నానం చేశావా గర్జించారు నా దగ్గరకొస్తూ. వారి వెనక విశ్వనాథనున్నాడు. భయకంపితురాలనైపోయి విశ్వనాథన్ కాళ్లకు చుట్టుకుని రక్షించమని క్షమించమని ఏడ్చాను, ప్రాధేయపడ్డాను, ప్రార్థించాను. తుదకు తిట్టాను, శపించాను. కానీ అతని కర్కశ హృదయం కరగలేదు. నన్ను స్నానం చేసి బట్టలు మార్చి అందంగా తయారవమని కంచీతో గుర్రాన్ని కొట్టినట్టు కొట్టాడు. విన్నారా నా కథ? రాధనే పిలువబడే నేను బాబయ్య గారి గదిలోకి తోయబడ్డాను. అదే మరొక గదిలో మరొక వ్యక్తి అయితే ఈ రాధ సర్వనాశనమై జీవితం చాలించేది. శ్రీధర్ మామయ్య దగ్గర విన్నది కొంత, నా అనుభవం కొంత చెప్పాను అంటూ బాధగా నిట్టూర్చింది రాధ. మీ నాన్నకన్నా తెలివైన దానివమ్మా నువ్వు అన్నాడు శ్రీనివాసరావు. సుబ్బారావు అంత తెలివైనవాడా ప్రశ్నించాడు రంగనాథం. మరేమిటనుకున్నారు? పైకలా కనిపించేవాడు గాని గట్టివాడు అన్నాడు శ్రీనివాసరావు. నయం, సుబ్బారావు అతని భార్య నిజంగా చచ్చిపోయారు గనక. కానీ ఆ సుబ్బారావు బ్రతుకుంటే ఈ దేశంలో ఉన్న జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి నన్ను నిలదీసేవాడు. నాన్న అనుకున్న శ్రీనివాసరావు గుంభనంగా నవ్వుకున్నాడు. నాకేదన్నా ఉద్యోగం అంటే చూడండి బాబాయ్ గారు అన్న రాధ మాటకు చిరాగ్గా, బిఏ ఎంఏ పాస్ అయిన వాళ్లకు లేవు గాని స్కూలు ఫైనల్, అదన్నా సర్టిఫికేట్ లేకుండా స్కూలు ఫైనల్ పాస్ అయ్యవన్నంత మాత్రాన ఉద్యోగాలు ఎక్కడున్నాయి అన్నాడు రంగనాథం. అప్పుడు శ్రీధర్కి అమ్మేమో అంటూ రాధ నసిగింది. పోయేటప్పుడు రమ నా మాట ఏదైనా అందేమో. ఎలా? ఇంట్లో ఆ అమ్మాయితో ఏకాంతంగా మాట్లాడడం పడదు. రమ ఏం చెప్పిందో ఆఖరి క్షణాల్లో, తన జీవితం ముగిసిపోతున్నందుకు బాధగా ఏమని విలపించిందో, రాధ జన్మకి కారకుడైన తనను తిట్టిందో, చూడాలనుకుందో, తెలుసుకోవాలనే ఆతృత అరికట్టలేని శ్రీనివాసరావు, రేపు ఉదయం టౌన్కి వెళ్దామమ్మా, సూపర్ బజార్లో ఏదైనా ఓ ఉద్యోగానికి ట్రై చేయొచ్చు, నాకు తెలిసిన ఆయన ఒక అతను ఉన్నాడు, కనుక్కుంటాను అన్నాడు. అలాగేనండి అంటూ కృతజ్ఞతగా చూసింది రాధ. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.